ఆ విధంగా నాటి కాలంలో రాజసుయోగం చేసినప్పుడు వాళ్ళకి సంపద లేకుండా కాదు, రాజ్యం పైనంతా కూడా ధన సేకరణకని 4 తమ్ముల్ని 4 దిక్కులకు పంపించాడు ధర్మరాజు. 4 దిక్కుల్లో పోయినప్పుడు అర్జునుల వారు ఎక్కువ ధనాన్ని సేకరించాడు. అందుకని ఆయనకి ధనంజయుడు అని నామకరణం చేశారు రాజసుయోగంలో. ఎందుకంటే ఆయన నయం కావచ్చు, ఆయన ముఖకళ కావచ్చు, ఈ విధానం అయినా కావచ్చు, ధనాన్ని ఎక్కువ సేకరించినాడు కాబట్టి ధనంజయుడని, 2 చేతులతో బాణాలు వదులుతాడని సవిసాక్షి అని, ఈ విధంగా కీర్తి అంతా ఊరికే వచ్చినవి కాదు, వాళ్ళకి కష్టపడితే వచ్చినటువంటివి. కాబట్టి ఈ కార్యక్రమంలో మనము అడిగేటప్పుడు నేను హరిగా అడుగుతున్నాను అనే భావన హరిస్వామికి ఉండకూడదు. ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాననే భావన ఇచ్చేవాళ్ళకు ఉండకూడదు. ఇది అంతా కూడా గురు కరుణగా జరగాలి. అంటే ఈ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పడం లేదు నేను, ఏ కార్యమైనా కావచ్చు. ఇటువంటి ధార్మిక కార్యక్రమములకు, పరోప కార్యక్రమములకు నాటి నుంచి మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఎక్కడా కూడా ఉన్నది ఈ విధానం. ఇది కొత్తగా చెప్పినటువంటిది కాదు.